హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే. ఇప్పుడు మా చిన్నప్పటి సినిమా మంచి మిత్రులని కృష్ణస్వరంలో సినిమాలో పాట. అది పాట చాలా ఫేమస్, మీరు కూడా వినే ఉంటారు. చాలామంది కోట్ చేస్తారు ఎన్నాళ్ళు వేచిన ఉదయం. సో అలాగే ఎన్నాళ్ళలో వేచిన ఉదయం సర్ఫరాజ్ ఖాన్కి ఈరోజు ఎదురైంది. ఎప్పటి నుంచో అతను ఈ డాన్ కోసం, ఈ సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్నాడు. అల్టిమేట్లీ ఇట్ హ్యాస్ హ్యాపెండ్. సో నేషనల్ కాలప్, మెయిడెన్ నేషనల్ కాలప్ అతనికి లభించింది. మొట్టమొదటిసారిగా ఇండియన్ టీంలో సర్ఫరాజ్ ఖాన్కి స్థానం లభించింది. ఉత్సవ్కి తయారీ కరో అని సూర్యకుమార్ యాదవ్ ట్వీట్ పెట్టాడు. టైం ఫర్ సెలబ్రేషన్. ఎస్, డెఫినెట్గా కదా. ఎందుకంటే 3-4 సీజన్లుగా అతను బోల్డ్ అన్ని రన్స్, టన్స్ ఆఫ్ రన్స్ చేస్తున్నాడు డొమెస్టిక్ క్రికెట్లో. అయినా సరే సెలెక్టర్ సీదక నేసారు అతని పైన. ఒక్కసారి కనీసం స్క్వాడ్లో కూడా చేర్చలేదు. మీరు ఫైనల్ 11లో ప్లేస్ ఇవ్వకపోతే పర్వాలేదు, మీకు ఉండే లిమిటేషన్స్ ఉంటాయి, టీంలో ప్లేస్ ఉండాలి కదా. కనీసం ఆ డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ని గుర్తిస్తూ అతని టీంలో పెట్టుకుంటే బాగుంటుంది కదా. అలా కూడా చేయలేదు. బ్రాడ్మెన్స్కి యావరేజ్ ఈ మధ్యకాలం వరకు అతని యావరేజ్ 80+ ఉండేది. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 69.85 ఇన్ హిస్ ఫస్ట్ క్లాస్ యావరేజ్. 70 స్ట్రైక్ రేట్, చాలా క్విక్గా కూడా చేస్తాడు ఆ రన్స్. బోల్డ్ అని హండ్రెడ్స్, దాదాపు 4000 రన్స్. 45 మ్యాచ్లు ఆడాడు ఇప్పటికే డొమెస్టిక్లో. ఒక సీజన్లో 150 అతని యావరేజ్, ఒక సీజన్లో 120, ఇంకో సీజన్లో 90. ఇండియా ఏ తరఫున ఆడుతున్నాడు? మొన్ననే 161 కొట్టాడు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యాడు అన్అఫిషియల్ టెస్ట్ అగేన్స్ట్ ఇంగ్లీష్ లయన్స్. ఇప్పుడు ఈ సిరీస్తో పాటు సైమల్టేనియస్గా ఇంగ్లాండ్ ఏ టీం అనుకోండి, మన ఏ టీం ఇంగ్లీష్ లయన్స్ అంటున్నారు, మన ఇండియా ఏ అంటున్నాం. వాళ్ళ మధ్య జరిగిన అన్అఫిషియల్ టెస్ట్లో హీ వాజ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ 161. ఇంకో మ్యాచ్లో 50 చేసింది, ఇంకొక అన్అఫిషియల్ టెస్ట్లో వాళ్ళతో ఆడింది. అంతకుముందు అదే టీంతో ఒక గ్రూప్ మ్యాచ్ ఆడితే దాంట్లో 96 చేశాడు. అంతకుముందు మన వాళ్ళు సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు అప్పుడు కూడా ఇండియా ఏ టీం ఆడింది, అప్పుడు ఒక 90 70 చేశాడు. సో హీ హాస్ బిన్ స్కోరింగ్ రన్స్ ప్రాలిఫికల్. చాలా రన్స్ చేస్తున్నాడు. సెలెక్టర్స్ డోర్స్ నాక్ చేయడం కాదు, బద్దలు కొట్టేంత పని చేస్తున్నాడు. అయినా సెలెక్టర్స్కి ఏమాత్రం ఆ చప్పుడు వినబడలేదు ఇప్పటివరకు. ఫైనలీ అది కూడా కేఎల్ రాహుల్కి ఇంజరీ అయింది కాబట్టి అతనికి ప్లేస్ దొరికింది. సో డెఫినెట్లీ ఒక మంచి డెవలప్మెంట్ అని చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు నేను వీడియోస్ కూడా చేశాను. దేర్ ఆర్ పీపుల్ లైక్ రజీందర్ గోయల్, పద్మాకర్ శివాల్కర్, గొప్ప లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్. అయితే బేడీ నీడలో ఉండిపోయి, మిషన్ సింగ్ బేడీ నీడలో వాళ్ళు ఒక్కడంటే ఒక్క ఇండియా టెస్ట్ కూడా ఆడారు. రజీందర్ గోయల్ అయితే 750 ఫస్ట్ క్లాస్ వికెట్స్ తీసుకున్నాడు. అన్ని ఫస్ట్ క్లాస్ వికెట్స్ తీసుకుని 750, 750. ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు. అలాగే అతని కెరీర్ ముగిసిపోయింది. సో అలాంటి జాబితాలోకి ఇతను కూడా ఎక్కుతాడా అనిపించింది సర్ఫరాజ్ ఖాన్. నో డౌట్ ఐపీఎల్లో అతను బాగా ఆడలేదు, బట్ ఐపీఎల్ కాదు కదా మనం అడిగేది. అతని రికార్డ్ బేసిక్గా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అద్భుతంగా ఉంది. స్పిన్ బాగా ఆడతాడు. స్వింగింగ్ కండిషన్స్ లాస్ట్ సీజన్లో అనుకుంటా, నేను అప్పుడు కూడా వీడియో చేశాను. సర్ఫరాజ్ ఖాన్ నెంబర్ కబాయేగా అని చెప్పి ఒక వీడియో చేశాను. దాంట్లో అప్పుడు అతను ఢిల్లీలో జరిగిన ఒక మ్యాచ్లో బాల్ స్వింగ్ అవుతుంటే ఈ స్కోర్డ్ 100. సో సౌత్ ఆఫ్రికాలో ఉన్న స్టేజ్ ఎక్కడ అన్ని చోట్ల చేస్తూనే ఉన్నాడు. హీ హాస్ బిన్ ప్రూవింగ్ హిమ్సెల్ఫ్. బట్ ఇప్పటివరకు ఆపర్చునిటీ ఇవ్వలేదు. అల్టిమేట్గా ఇవ్వక తప్పింది కాదు. అయితే ఇది వెరీ గుడ్ డెవలప్మెంట్. నేను ఎందుకంటున్నానంటే ఏదో సర్ఫరాజ్కి ఏదో న్యాయం జరిగింది అనేది కాదు. మన టీంలో ఇప్పుడున్న సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, సోకాల్డ్ ఇంటర్నేషనల్ స్టార్స్, వాళ్ళు స్పిన్ బాగా ఆడట్లేదు. వాళ్ళ క్యాలిబర్ వేరే, వాళ్ళ స్థాయి వేరే, వాళ్ళ ఆట తీరు వేరే. ఒప్పుకుంటాను, డెఫినెట్లీ దే ఆర్ ఇన్ డిఫరెంట్ లీగ్, డిఫరెంట్ లెవెల్. కానీ స్పిన్ బాగా ఆడట్లేదు కదా. దాని కారణం ఏంటంటే డొమెస్టిక్ మ్యాచెస్ ఆడట్లేదు. ఈ ఆల్ ఫార్మాట్ ప్లేయర్స్ అని చెప్పుకుంటారే, వీళ్ళెవ్వరు కూడా ఒక్కడంటే ఒక్క డొమెస్టిక్ మ్యాచ్ కూడా ఆడలేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మీరు లాస్ట్ టైం ఎప్పుడు రంజీ మ్యాచ్ ఆడారని అడిగితే వాళ్ళు చెప్పలేదు. ఇలాంటి వాళ్ళు ఎవరు ఆడట్లేదు కాబట్టి వాళ్ళు స్పిన్ ఆడడంలో నో డౌట్ వాళ్ళు పుట్టినప్పటి నుంచి స్పిన్ బౌలింగ్ అనే మెడిసిన్తోనే వాళ్ళు పెరిగారు. ఓనమాల్ నుంచి కూడా
రైట్ ఫ్రమ్ ద నాపీస్ దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ స్పిన్ బౌలర్స్. అయితే నేను కూడా ఆల్జీబ్రా చదువుకున్నాను. నేను ఇప్పుడు నా ఆల్జీబ్రాలో ఒక్క ఫార్ములా కూడా గుర్తులేదు. ఆల్జీబ్రా గుండె గాబర్ అనేది గుర్తుంది. సో అలాగే వీళ్ళు కూడా ఇప్పుడు ఆ స్పిన్ బౌలింగ్ని ఇండియాలో టర్నింగ్ ట్రాక్స్ మీద ఎలా ఆడాలో వాళ్ళకి దే హ్యావ్ నో క్లూ. అలాంటప్పుడు డొమెస్టిక్లో బాగా ఆడుతున్న ప్లేయర్స్ని టీంలో పెట్టాలి. ఎలాగూ రాహుల్ ఇంజర్డ్ అయ్యాడు కాబట్టి పటీదార్ ఫస్ట్ ఛాయిస్గా అతను రాహుల్ ప్లేస్లో వచ్చే అవకాశం ఉంది. నన్ను అడిగితే శుభ్మన్ గిల్ ఈజ్ గోయింగ్ త్రూ ఏ హారర్. ఏమాత్రం కాన్ఫిడెన్స్ లేదు. అతని ప్లేస్లో సర్ఫరాజ్ ఖాన్ ఆడించారు. ట్రై చేయండి, మీరు ట్రై చేసి చూడండి. ఎలాగైతే ఇంగ్లాండ్ వాళ్ళు ఒక ఏమి ఎక్స్పీరియన్స్ లేని టామ్ హార్ట్లీ లాంటి బౌలర్స్ని తీసుకొచ్చి ఆడించి సక్సెస్ అయ్యారో, వాళ్ళు బ్యాక్ చేసి వాళ్ళకి ఫుల్గా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి బ్యాక్ వాళ్ళని సక్సెస్ చేయగలిగారు. అలాగే మన టీం ఎందుకు ట్రై చేయదు? ట్రై చేసి చూడండి, బాగుంటుంది. విషయం ఏంటంటే కేఎల్ రాహుల్కి రవీంద్ర జడేజాకి ఇద్దరికి ఇంజరీస్ అయినాయి. ఇద్దరు బాగా ఆడారు, ఇద్దరు కూడా 80s చేశారు. కేఎల్ రాహుల్ వాజ్ ది బెస్ట్ బ్యాట్స్మెన్ ఆన్ వ్యూ ఇన్ బోత్ ద ఇన్నింగ్స్ ఫర్ ఇండియా. కానీ అన్ఫార్చునేట్గా అతనికి ఏదో రైట్ క్వార్టర్సెప్స్లో ఏదో ప్రాబ్లం వచ్చింది, అతను రూల్డ్ అవుట్. అలాగే రవీంద్ర జడేజా రన్అట్ అయినప్పుడు నేను గ్రౌండ్లోనే చూశాను. నేను చాలా క్విక్గా పరిగెత్తే ప్రయత్నం చేశాడు, ఓవర్గా స్ట్రెచ్ అయ్యాడు. అప్పుడే అతను హ్యామ్స్ట్రింగ్ పట్టినట్టుగా అయింది, చాలా ఇబ్బందిగా వెనక్కి వెళ్ళాడు. సో రన్అట్ అవ్వడమే కాకుండా పుండు మీద కారం చెల్లినట్టు రన్అట్తో పాటు యాడింగ్ ఇన్సల్ట్ టు ఇంజరీ అన్నట్టు అంటారు. అట్లా ఇంజరీతో పాటు అతనికి నెక్స్ట్ మ్యాచ్లో ఆడే అవకాశం అవుట్ అవ్వడంతో పాటు ఇంజరీ కూడా అయింది. దాంతో చాలా పెద్ద దెబ్బ. అతను చాలా ఇంపార్టెంట్ బ్యాటర్ కదా మనకి, లెఫ్ట్ హ్యాండర్ అందులో. సో ఒక లెఫ్ట్ హ్యాండర్ కావాలి. నన్ను అడిగితే యాక్చువల్గా సెలెక్టర్స్ ఒక లెఫ్ట్ హ్యాండర్ కూడా తీసుకోవాల్సింది, లెఫ్ట్ హ్యాండ్ స్పెషలిస్ట్ బ్యాటర్. ఎందుకంటే వాళ్ళకి ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఉన్నారు, ఒక లెగ్ స్పిన్నర్ ఉన్నాడు. వాళ్ళ ముగ్గురు స్పిన్నర్స్ కూడా దే ఆర్ మోర్ సక్సెస్ఫుల్ అగేన్స్ట్ రైట్ హ్యాండర్స్. సో మనం అక్కడ ఎవరు ఛాయిస్ కూడా లేదనుకోండి మనకి. తిలక్ వర్మ అంత గొప్పగా క్లిక్ కాలేదు రీసెంట్గా ఇండియాలో. తర్వాత రింకు సింగ్ కూడా క్లిక్ కాలేదు. దేవదత్ పడిక్కల్ ఒకటి బాగా ఆడుతుంది, బట్ దేవదత్ పడిక్కల్ ఈజీ మెజరింగ్ అప్ టు ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇన్ టెస్ట్ లెవెల్ అనేది చూడాలి. సో అందుకని వాళ్ళకి ఛాయిస్ లేదు. సో రజత్ పటీదార్ అండ్ సర్ఫరాజ్ ఖాన్ టీంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరిని ఆడిస్తే బాగుంటుంది. జడేజా ప్లేస్లో యాక్చువల్గా ఇద్దరిని తీసుకున్నారు. సౌరవ్ కుమార్ అని చెప్పి యూపీకి చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్. అతను కూడా ఇండియా ఏ తరఫున ఆడుతూ వికెట్లు తీస్తున్నాడు, రన్స్ కూడా స్కోర్ చేశాడు. సో అతన్ని తీసుకున్నారు. హీ హాస్ బీన్ డూయింగ్ వెల్ ఇన్ డొమెస్టిక్ సర్క్యూట్ ఆఫ్ లేట్, వెరీ వెల్. తర్వాత వాషింగ్టన్ సుందర్ని కూడా తీసుకున్నారు. సో వాషింగ్టన్ సుందర్ ఎందుకు తీసుకున్నారంటే నేను కూడా యాక్చువల్గా అక్కడ జడేజా ప్లేస్లో మనకి కుల్దీప్ యాదవ్ విల్ కమ్ ఇన్ టు ద టీమ్, అదైతే ఆల్మోస్ట్ సర్టన్. కానీ ఇంకొక ఆప్షన్ కూడా పెట్టుకుందాం అనుకుంటున్నారు బహుశా సెలెక్టర్స్. ఏంటంటే సిరాజ్ ఒకవేళ వైజాగ్లో కూడా టర్నింగ్ ట్రాకే ఉంది, సిరాజ్ అక్కడ యూజ్లెస్ అవుతాడు. సిరాజ్ బుమ్రా ఇద్దరు ఉండడం వేస్ట్. సిరాజ్ కంటే కూడా ఫోర్త్ స్పిన్నర్ని తీసుకుంటే బాగుంటుంది కదా. వాషింగ్టన్ సుందర్ బీయింగ్ ఎన్ ఆల్రౌండర్, బ్యాటింగ్లో కూడా అదే డెప్త్ మనకు కంటిన్యూ అవుతుంది నెంబర్ 9 దాకా. అండ్ ఈజ్ ఎ లెఫ్ట్ హ్యాండర్. మీకు కుల్దీప్ యాదవ్ కూడా బ్యాటింగ్ చేయగలడు, అతను లెఫ్ట్ హ్యాండర్, కానీ అతను బాగా లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్. వాషింగ్టన్ సుందర్ యూస్ టు ఓపెన్ బ్యాటింగ్ ఫర్ తమిళనాడు. సో అలాంటి ప్లేయర్ తీసుకొచ్చి అతను కొంచెం హయ్యర్ ఆఫ్ ది ఆర్డర్ కూడా ఆడించుకోవచ్చు. అతని టెస్ట్ బ్యాటింగ్ రికార్డ్ చాలా బాగుంది. సో వాషింగ్టన్ సుందర్ని తీసుకోవడం కూడా అది కూడా ఒక కారణం. సో ఇండియా మైట్ గో ఇన్ టు వైజాగ్ టెస్ట్ విత్ 4 స్పిన్నర్స్ అని కూడా నేను అనుకుంటున్నాను. నేను దాంట్లో వాషింగ్టన్ సుందర్ అది సెకండ్ హాఫ్ స్పిన్నర్ మైట్ ఫైండ్ ఎ ప్లేస్. సో జడేజా లేకపోవడం, రాహుల్ లేకపోవడం చాలా పెద్ద దెబ్బ ఇండియన్ టీంకి ఆల్రెడీ. బట్ ఇట్ కుడ్ బి ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. నేను అన్నట్టుగా నేను కనుక సెలెక్టర్ అయితే ఖచ్చితంగా టీమ్ మేనేజ్మెంట్లో నాకు కనుక సేవ్ ఉంటే ఐ విల్ ప్లే బోత్ రజత్ పటీదార్ అండ్ సర్ఫరాజ్ ఖాన్ ఇన్ ద మ్యాచ్. ఫర్ ది సింపుల్ రీజన్, వాళ్ళు డొమెస్టిక్లో ఇలాంటి స్పిన్నర్స్, ఇంతకంటే మంచి స్పిన్నర్స్ని ఇంతకంటే ఎక్కువ టర్న్ ట్రాక్స్ మీద డే ఇన్ అండ్ డే అవుట్ ఆడుతూ ఉంటారు. సో ఎలాంటి ఫుట్ వర్క్ యూజ్ చేయాలి, ఎలా స్వీప్ షాట్ కొట్టాలి, ఇలాంటి టర్నింగ్ ట్రాక్స్ మీద ఎలాంటి పేషెన్స్ ఉండాలి, టెంపర్మెంట్ ఉండాలి, ఇవన్నీ వాళ్ళకి బాగా తెలుసు. రజత్ పటీదార్ టిల్ రీసెంట్లీ వాజ్ ఇంజర్డ్, కానీ ఇంజరీ నుంచి వచ్చిన తర్వాత డొమెస్టిక్లో చాలా మంచి రన్స్ చేసిన ప్లేయర్, మంచి హయ్యర్ క్యాలిబర్ ఉన్న ప్లేయర్, చాలా టాలెంటెడ్ ప్లేయర్. సో వీళ్ళిద్దరినీ కనుక టెస్ట్లో ఆడిస్తే
మనకి ఇట్ కుడ్ బి అ బ్లెస్సింగ్ అండ్ డిస్గైజ్. మనకి ఆల్రెడీ రోహిత్ శర్మ ఒక మాట అన్నాడు టెస్ట్కి ముందు, అతను ప్రెస్ మీట్లో ఏంటంటే రహానే పుజారి గురించి అడిగితే కరెక్టే, వాళ్ళ మీద వాళ్ళు మనకు చాలా మంచి సర్వీసెస్ ఇచ్చారు, కానీ మనం యంగ్స్టర్స్ని ఎప్పుడు ఇస్తాం అవకాశం? ఇప్పుడు ఒక పాయింట్లో వాళ్ళకి యంగ్స్టర్స్కి అవకాశం ఇవ్వాలి కదా అని అన్నాడు రోహిత్ శర్మ. అదే మాటకి కట్టుబడి మీరు నాన్ పర్ఫార్మింగ్ ప్లేయర్స్ని పక్కన పెట్టేసి, ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ని పక్కన పెట్టే అవకాశం లేదు, ఎందుకంటే అక్కడ ఛాయిస్ కూడా లేదు. శ్రేయస్ అయ్యర్ స్టిల్ మైట్ ఫైండ్ ప్లేస్ ఇన్ ద టీమ్ బికాస్ అక్కడ వేరే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి. గిల్ మాత్రం మాత్రం కాన్ఫిడెన్స్ ఇవ్వట్లేదు. నో డౌట్ అతనికి ఉన్న టాలెంట్ కానీ అతనికి ఉన్న పొటెన్షియల్ కానీ మనందరికీ తెలుస్తుంది, కానీ ప్రస్తుతం హీస్ గోయింగ్ త్రూ ఏ లీగ్ ప్యాచ్. కాన్ఫిడెన్స్ కూడా లేదు, 2 innings కూడా స్ట్రగుల్ అయ్యాడు. సో అతను నెంబర్ 3లో మన టీంకి చాలా ప్రెషర్ క్రియేట్ చేస్తాడు. సో అందుకని శుభన్ గిల్ని పక్కన పెట్టేసి పటిదార్ అండ్ సర్ఫరాజ్ కానీ ఛాన్స్ ఇప్పుడు రోహిత్ అన్నట్టుగానే ఏదో ఒక పాయింట్లో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా, వాళ్ళని కూడా ట్రై చేయాలి కదా. ట్రై చేయండి, ట్రై చేసి వాళ్ళు ఫెయిల్ అయితే పక్కన పెట్టేయండి, పర్లేదు. మళ్ళీ మన సీనియర్స్ మనకి ఎలాగో ఉన్నారు. ఇంకొక మ్యాచ్ అయితే విరాట్ కోహ్లీ ఎలాగో వస్తాడు, రాహుల్ మైట్ రికవర్ ఆల్సో. బట్ వాళ్ళకి ఒక అవకాశం అయితే ఇవ్వండి, అవకాశం ఇచ్చి చూడండి. ఇంగ్లాండ్ ఎలాగైతే సక్సెస్ అయిందో టామ్ హార్ట్లీ లాంటి వాళ్ళు, అలాగే అవుతుందేమో చూద్దాం. లెట్ us hope దట్ సర్ఫరాజ్ ఖాన్ ఆఖరాక వచ్చిన అవకాశం కనీసం స్క్వాడ్లోకి వచ్చాడు. ఎందుకంటే మీకు జయదేవ్ ఉన్నట్టుకంటే ఇలాగే తీసుకున్నారు. 12 ఏళ్ళ తర్వాత ఎంతో ఇండియన్ టీం తీసుకున్నారు. అంతకుముందు ఆడాడు, వన్డేలు ఆడాడు, టెస్ట్లు ఆడి ఫెయిల్ అయ్యాడు, కానీ డొమెస్టిక్లో బాగా ఆడుతున్నాడని చెప్పి లాస్ట్ ఇయర్ తీసుకున్నారు. టెస్ట్ కూడా ఆడించినట్టున్నారు. మరి అదే యాడ్ స్టిక్ సర్ఫరాజ్ కూడా అప్లై కావాలి కదా. ఎట్ లాస్ట్ ఫైనలీ హ్యాస్ బీన్ పిక్డ్, దట్స్ ఎ గుడ్ థింగ్ అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి.